ఖమ్మం జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం జోరుగా సాగుతోంది. బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకొని లక్షలు ఘటిస్తున్నారు మిల్లర్లు. ఈ చీకటి వ్యాపారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తేవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఇక అక్రమ రేషన్ దందాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలోనూ వాటికి మొత్తానికైతే చాలా వరకు మిల్లర్సే వాడి ప్రధాన పాత్ర పోషించి వాళ్ళు కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామాలలో కావచ్చు, ప్రతి రేషన్ దుకాణాల దగ్గర నుంచి కూడా నేరుగా ప్రజా పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యాన్ని కొంతమంది ఒక దళారుల చేత క్రోడీకరణ వాటిని సేకరణ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ మిల్లర్స్ వాళ్ళకు లేవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని బయటకు అమ్ముకున్న తర్వాత మరలా ఆ సేకరించినటువంటి రేషన్ బియ్యాన్ని మరలా రీప్యాక్ చేసి వాళ్ళు మొత్తానికైతే ప్రభుత్వానికి లేవి ఇస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆధారాలు సహా బిగ్ టీవీ మొత్తం కూడా బయటకు పెట్టిన నేపథ్యంలో దీనిపై జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా దృష్టి కేంద్రీకరించి సంబంధితుల రేషన్ బిల్లు యజమానులపై చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలోనూ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఎలాంటి గుర్తించారనే దానికి సంబంధించి జిల్లా జేసీ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. సార్, జనరల్గా ఇటీవల కాలంలో చాలా వరకు కూడా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో మిల్లర్స్ కావచ్చు, కొంతమంది డీలర్స్ కావచ్చు ప్రజా పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే మాత్రం మిల్లర్స్కు లేవి ధాన్యం అలాట్మెంట్ అయిన తర్వాత కూడా వాటిని సన్నధాన్యాలు బయటకు అమ్ముకొని తర్వాత మరలా ఇదే సేకరించినటువంటి బియ్యాన్ని మరలా మిల్లింగ్ చేసినట్టుగా వాళ్ళు ట్యాగులు వేసుకొని ఒక అక్రమ మార్గంలోనే సక్రంగా వాళ్ళు బిల్లు పెడుతున్న నేపథ్యం. దీనిపై ఎలాంటి మీరు ఆదేశాలు ఇస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకటి, మనకు బిగ్ టీవీలో ఒక విజువల్స్ పంపారు. గతంలో 16/11/2024 నాడు ఒక పౌల్ట్రీ ఫామ్లో పీడిఎస్ సరుకును దాన్ని అంటే లేబుల్స్ వేసి ఒక మిల్ పేరు మీద ఆర్వీ రైస్ మిల్ అనే వాళ్ళ పేరు మీద పంపిస్తున్నట్టుగా విజువల్ మనకు బయట మనకు ఇచ్చారు యూట్యూబ్లో. దాన్ని చూసినాము. దాని తర్వాత మన సంబంధిత సివిల్ సప్లై శాఖ అధికారులను పంపించడం జరిగింది. వాళ్ళు ఎక్కడికైతే వాళ్ళ ఈ కన్సైన్మెంట్ పంపారో అంటే కస్టమ్ మిల్లర్ రైస్ కింద అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, అయితే వాళ్ళు పంపిన ఈ కస్టమ్ మిల్లర్ రైస్ అంతా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ముట్టింది. ఆ ముట్టిన దాన్ని మళ్ళీ కొత్తగూడెం టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో వాళ్ళు పంచనామాయుక్తంగా దాన్ని వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని పరిశీలనకు పంపారు. ఆ పరిశీలన అంశాలు వచ్చిన తర్వాత ఒకవేళ అది పీడిఎస్ రైస్ అని తేలితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం, అంటే వారిపైన మన పీడిఎస్ చట్టం యొక్క ఉల్లంఘన క్రింద క్రిమినల్ కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు. అది ఒక అంశము. రెండవ అంశము, ఇక మిగతా కొన్ని అంశాలలో ఇంకా కొన్ని అంశాలు బిగ్ టీవీ రిపోర్టర్ గారు మామూలుగా కూడా ప్రశ్నించడం జరిగింది. కొన్ని మిల్లుల యొక్క టనేజ్ లేకపోయినప్పటికీ అత్యధిక టనేజ్ను పెంచి వారికి అధికంగా ప్యాడీ ఇవ్వడం వల్ల వాళ్ళు అట్టి వడ్లను బయట మార్కెట్లో అమ్ముకొని తర్వాత ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం యొక్క ఖజానాకు చాలా ఇబ్బంది కలుగుతుందని వారు తెలియజేశారు. దాని మీద కూడా జిల్లా పరిశ్రమ అధికారులను బృందాలుగా పంపి మొత్తం ఇక్కడ 64 మిల్లులు ఇప్పటికీ మన దగ్గర ఈ కస్టమ్ మిల్లర్ రైస్ కింద నమోదై ఉన్నాయి. ఆ 64 మిల్లులకు 64 మిల్లుల టనేజ్ వివరాలను తీసుకోవడానికి బృందాల వారీగా పంపించడం జరుగుతుంది. దాని మీద కూడా రిపోర్ట్ రాగానే ఒకవేళ అలాంటి ఏదైనా అత్యధిక టన్నేజీలు అంటే వాళ్ళకు నిజంగా 4 టన్నేజెస్ 4 టన్నుల సామర్థ్యం ఉంటే దాన్ని కనుక 6 టన్నులను 8 టన్నులను సామర్థ్యం కనుక వాళ్ళు చూపించినట్టయితే వాటి మీద కూడా తగు చర్యలు తీసుకొని కేసెస్ నమోదు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా ఆర్వీ రైస్ మిల్లోని సుమారు 9 ఏసీకేల వరకు అంటే 9,400 బస్తాల పైగా అంటే దాని వాల్యూ చూసుకుంటే 77 లక్షల చిల్లర పైగా అది వేరియేషన్ ఉన్నట్టుగా నోటీసులు ఇచ్చిన కూడా జరిగింది. ఒక శ్రీరామ రైస్ మిల్తో పాటుగా దాంట్లో కూడా విచారణ చేస్తున్న నేపథ్యం. దీనిపై ఎలా ఉంటుంది? ఇంకొక 2 రైస్ మిల్లకు కూడా అలాంటివి సందర్భం వచ్చినప్పుడు ఇంకో 2 రైస్ మిల్లకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక దశల వారీగా ఎక్కడెక్కడైతే ధాన్యం ఉందా లేదా అనేది కూడా ఈ జిల్లా వ్యాప్తంగా మనం మెల్లగా అంటే టీమ్స్ ఏర్పరచుకొని వాటి మీద కూడా విచారణ చేస్తున్నాము.
ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగిన పక్షంలో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరుసగా బిగ్ టీవీలో వచ్చిన కథనాలకు స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం మొత్తానికైతే వాటిని ఆర్వీ మిల్ నుంచి కావచ్చు, ఒక శ్రీరామ మిల్ నుంచి కూడా మొత్తానికైతే ధాన్యాన్ని మొత్తం కూడా టెస్టింగ్కి హైదరాబాద్ పంపించిన నేపథ్యం ఉంది. మరో పక్క జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందినటువంటి సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో మొత్తం కూడా ఆ మిల్లులపై కూడా పరిశోధన పంపించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి దీంతో పాటు మరో 2 మిల్లుపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరలా దాంతోపాటు చూసుకుంటే ఇంకా జిల్లాలో ఉన్న 64 రా మిల్లులకు సంబంధించి ఏదైతే సీఎంఆర్ ప్యాడీ ధాన్యం పోతుందో దానికి సంబంధించి కూడా మిల్లు టన్నేజ్ యొక్క కెపాసిటీని గుర్తించేందుకు కూడా ఇండస్ట్రీస్ అధికారులతో పాటు మరోవైపున మరి కొంతమంది సివిల్ సప్లై శాఖ కార్పొరేషన్ అధికారులతో పాటు మొత్తం సంయుక్తంగా వాటిని పరిశీలన చేసే విధంగా అన్ని ఆదేశాలకు ఉన్నతాధికారులు రాయడం కూడా జరిగింది. మరలా వాళ్ళు నేడో రేపో కూడా వాటిపై ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తున్న నేపథ్యం ఉందని చెప్తున్నారు జిల్లా జేసీ శ్రీనివాసరెడ్డి. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.